హలో నమస్తే వెల్కమ్ టు వేదప్రాష్ని యూట్యూబ్ ఛానల్. సో మరొక సరికొత్త బ్లాగ్తో వచ్చాను. ఇది కొంచెం అన్నిటికంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో నేనైతే యాక్చువల్లీ 21 డేస్ ఛాలెంజ్ తీసుకుందామని అనుకున్నాను. అంటే లైక్ ఏ రకంగా 21 డేస్ ఛాలెంజ్ అంటే కొంచెం డైట్ పరంగా కొంచెం హెల్తీ డైట్ తీసుకుని కొంచెం ఏమంటారు ఈ ఆయిల్ ఫుడ్ అంతా తగ్గించి కాస్త హెల్తీ డైట్ ఇంక్లూడ్ చేసుకుని అట్లాగే కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఐ మీన్ ఇంతకుముందు కూడా చేశాను. 21 డేస్ ఛాలెంజ్ అనేది ఇంతకుముందు కూడా తీసుకున్నాము, బట్ ఎప్పుడు నేను రికార్డ్ చేయలేదు. అది ఎప్పుడు కూడా మధ్యలో ఫెయిల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఏదో ఒక డిస్ట్రాక్షన్ వస్తూ ఉంటుంది మనకి. అందులో మనం బేసిక్గా ఏమంటారు ఫుడ్ లవర్స్ కాబట్టి సో మనం ఫుడ్ మీద కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టమైపోయేది. ఎన్నోసార్లు మొదలుపెట్టి ఏదైనా ఫంక్షన్ రావడం కానీ లేకపోతే ఏదైనా అకేషన్ రావడం కానీ పండగలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ 21 డేస్ ఛాలెంజ్ అక్కడితో డిస్టర్బ్ అయిపోయేది అనమాట. మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ కింద అయిపోయేది. సో ఈసారి నేను అనుకున్నాను కొంచెం స్ట్రిక్ట్గా స్టార్ట్ చేద్దాము. సో మళ్ళీ 21 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఈసారి రికార్డ్ చేద్దాము అంటే యాక్చువల్లీ హాఫ్ డే అయిపోయింది, నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇవాళ నుంచి. బట్ నేను రికార్డ్ చేద్దామనే ఉద్దేశంతో అనుకోలేదు. బట్ సడన్గా అనిపించింది ఓకే మనం రికార్డ్ చేద్దాము, మనం చేసేది చూపిద్దాము. అట్లీస్ట్ బేసిక్గా అంటే ఇప్పుడు మనం సింపుల్గా ఇంట్లో ఎట్లా చేసుకోవచ్చు, మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మనకున్న ప్రోడక్ట్స్తో మన దగ్గర ఉన్న అవైలబిలిటీతో మనం ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను చూపిద్దాం అనుకున్నాను. సో అందుకని ఇంకా సడన్గా స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద డే కంప్లీట్ అయిపోయింది. దెన్ నేను ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ డిన్నర్ కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను మీకు ప్రిపరేషన్ చూపించలేను, బట్ డే 2 నుంచి మాత్రం అవి కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది కాబట్టి నేను లంచ్కి ఏం తీసుకుంటున్నానో మీకు చూపిస్తాను. ఓకే, సో లంచ్కి వచ్చేసి నేను ఓట్స్ బౌల్ తీసుకున్నాను. సో ఇది ఓవర్ నైట్ ఓట్స్ అనమాట. నేను నిన్న నైటే ఈ ఓట్స్ని మొత్తం సోక్ చేసుకున్నాను. ఈ ఓవర్ నైట్స్ ప్రిపరేషన్ ఎట్లాగో కూడా నేను ఒక మినీ బ్లాగ్ చేశాను, అది యూట్యూబ్లో పెట్టాను అనమాట. సో మీకు కావాలంటే నేను లింక్ షేర్ చేస్తాను. ఎనీవేస్ ఇదే నా లంచ్ ఉండబోతోంది రిమైనింగ్ 20 డేస్ కూడా. డిన్నర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో నేను మీకు ఈ ఓవర్ నైట్స్ ఇవాళ నైట్ నేను మళ్ళీ పెట్టుకునేటప్పుడు మీకు వీడియో క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడైతే నేను దీనిలో ఓవర్ నైట్ ఓట్స్ పెట్టేసుకుని దీనిలో ఒక ఫ్రూట్ ఎవ్రీడే ఒక ఫ్రూట్ యాడ్ చేసుకుంటాను. సో ఇవాళ వచ్చేసి ఇంట్లో నాకు బనానా అవైలబుల్ ఉంది కాబట్టి నేను బనానాని యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఇవాళ లంచ్ అనమాట, ఓట్స్ బౌల్. సో ఇది తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ నా స్నాక్ ఎట్లా ఉండబోతుంది, అట్లాగే నైట్ డిన్నర్ నేను ఏం చేస్తున్నాను అనేది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో అట్లా సరదాగా బయటికి వెళ్ళి నాకు కొన్ని ఫ్రూట్స్ కావాల్సినవి ఉంటే అవన్నీ తెచ్చుకోవడానికి ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాను అనమాట. సో అటు నుంచి అటు నాదీను అట్లాగే అమ్మ ఫోన్ది స్క్రీన్ గార్డ్ పాడైపోయింది. సో ఎట్లాగో బయటకు వచ్చాను కదా, ఆ పని కూడా కంప్లీట్ చేసేసుకుందామని నియర్గా ఉన్న మొబైల్ స్టోర్లోకి వచ్చాను. సో వాళ్ళు అవన్నీ సెట్ చేస్తూ ఉంటే నేను జస్ట్ ఊరినే షాప్ మొత్తం పిచ్చి చూపులు చూస్తున్నా. దెన్ అటు నుంచి అటు నేను వచ్చేసి రత్నదీప్ స్టోర్కి వెళ్ళాను. బికాజ్ నాకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయిపోయినాయి అనమాట, అవి కూడా తీసుకోవడానికి వెళ్ళాను. అందులో ముఖ్యంగా ఫ్లాక్ సీడ్స్ అయిపోయినాయి నా దగ్గర. ఓవర్ నైట్ ఓట్స్కి ఇవి కూడా ముఖ్యం, సో అవి కొనుక్కుందామని వెళ్ళాను. అండ్ అట్లాగే నాకు వచ్చేసి మఖ్నా కావాలి, బికాజ్ ఈవినింగ్ స్నాక్కి అట్లా మఖ్నా అయితే బాగుంటుందని. సో నేను రత్నదీప్ స్టోర్లో దాని గురించే వెతుకుతున్నాను ఎక్కడ ఉంటుందా అని. సో చివరికి వెతకగా నాకు ఒక చోట దొరికింది మఖ్నా. బట్ తీరా చూస్తే నాకు వచ్చేసి అది ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఇట్స్ జస్ట్ 100 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట. 100 గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి 154 రూపీస్ ఉంది. సో దీనికంటే లూజ్గా తీసుకుంటే బెస్ట్ కదా, ఏదైనా హోల్సేల్ షాప్లో అక్కడే పెట్టేశాను. అండ్ దెన్ ఇంకా ఏదైనా కావాలా అని చూస్తున్నాను, ఏమన్నా మర్చిపోయానా అని. సో అట్లాగే బ్రోకలీ చూశాను, సరే బ్రోకలీ కూడా తీసుకుందాం, ఏమంటారు సలాడ్ చేసుకోవచ్చు కదా అని ఇంకా ఇంటికి వచ్చేసాను. ఏమున్నాయి కవర్లో, ఏం చెప్పావు ఇందాక? ఆహా ఆహా, ఓ అది బ్రోకలీయా?
ఓకే. సో నేను ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా తను నిద్ర లేచింది. నేను వెళ్ళేప్పుడు పడుకుందనమాట. సో తేంగానే కరెక్ట్గా ఏమేమి ఉన్నాయో అన్నీ కరెక్ట్గా చెప్పింది. ప్రోమోగ్రానేట్, బ్రోక్లీ, దెన్ మిల్క్ తెచ్చావు, ఇంకా ఇవన్నీ తెచ్చావని. యా, సో నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే చిన్న చిన్నవి కావాల్సిన షాపింగ్. ఆల్మండ్స్ తీసుకొచ్చాను. నా దగ్గర ఆల్మండ్స్ అయిపోయినాయి, బాదం పప్పు. సో అందుకని అవి తీసుకొచ్చుకున్నాను. అట్లాగే ఫ్లేక్ సీడ్స్, వీటిని అవస గింజలు అని కూడా అంటారు, ఇవి కూడా అయిపోయినాయి, తెచ్చుకున్నాను. అట్లాగే నాకు ఓవర్ నైట్ ఓట్స్లోకి వేసుకోవడానికి ఇవ్వాలంటే బనానా ఉంది. సో రేపు ఫ్రూట్స్ అయిపోయినాయి కదా అని చెప్పి నేను ప్రోమోగ్రనేట్ తెచ్చుకున్నాను. అండ్ దెన్ యూజువల్లీ నేను ఇంట్లోనే మిల్క్ తయారు చేసుకుంటాను. మినీ వ్లాగ్ కూడా పెట్టాను, ఓట్స్ మిల్క్ అట్లాంటివి తయారు చేసుకుంటా కదా. సో నేను ఇక్కడ రత్నదీప్లో చూస్తే నాకు ఈ ప్లాంట్ బేస్డ్ సోయా మిల్క్, అన్స్వీటెండ్ మిల్క్ దొరికింది. ఆఫ్ కూడా ఉంది దీని మీద, 50 రూపీస్ ఆఫ్ కూడా ఉందన్నమాట. సో మంచి డీల్ అనిపించి ఇది 1 లీటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 దాటిపోయింది. నేను ఇంకా టీ తాగుదామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ గ్రీన్ టీ అనుకున్నాను, బట్ నాకు లక్కీగా సోయా మిల్క్ దొరికింది కాబట్టి సో నార్మల్ మిల్క్ టీ లాగా తాగుదాం సోయా మిల్క్ యాడ్ చేసుకుని అని అనుకున్నాను. సో నేను ఓట్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ బిట్వీన్ 2 PM to 2:30 PM మధ్యలో తిన్నాను. ఇప్పుడు 5 దాటింది, ఆల్మోస్ట్ 5:15 అవుతుంది. ఇప్పటిదాకా కూడా నాకైతే ఆకలి అనిపించలేదు. లైక్ నేను రైస్ తినలేదు, లేకపోతే కర్రీస్తో తినలేదు అన్న నాకు అట్లాంటి ఫీలింగ్ కూడా ఏం లేదు. చాలా ఫుల్గా ఉంది ఇప్పటికీ కూడా, ఫుల్గా అండ్ ఎనర్జీగా ఉన్నాను అనమాట నేను. సో లెట్స్ సీ. సో ఇప్పటికైతే నాకు స్నాక్ కూడా ఏం తినాలనిపించట్లేదు. ఒకవేళ ఆకలేస్తే నేను స్నాక్స్ కింద నా దగ్గర జామకాయలు ఉన్నాయి అనమాట. సో ఒక జామకాయ తిందాం అనుకున్నాను. ప్రజెంట్ అయితే అట్లా అనిపించట్లేదు. సో ఇప్పుడైతే ఫస్ట్ టీ తాగేద్దాం. సో నేను ఈ చిన్న గ్లాస్ సోయా మిల్క్ సో బయటికి వెళ్ళి చూస్తే మంచిగా వర్షం పడుతుందన్నమాట. వెదర్ చూడడానికి చాలా బాగుంది. ఇట్స్ రైనింగ్ అనమాట. సో నాకు ఇప్పుడు కొంచెం ఆకలి అనిపించింది. సో నేను ఏం చేశానంటే ఈ జామకాయకి కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటున్నాను. నాకు చాలా ఇష్టం అట్లా ఉప్పు కారం వేసుకుంటే. సో ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. నా షిఫ్ట్ టైం కూడా అయిపోయింది, ఇంకా నేను ఇప్పుడైతే లాగిన్ చేయాలి. సో ఇవి తినేసి లాగిన్ చేస్తాను. సో ఇట్స్ డిన్నర్ టైం. సో నా డిన్నర్ వచ్చేసి ఇవాళ ఇదే అనమాట. సో చపాతీ, దెన్ శనగల కర్రీ అండ్ దెన్ నీంబు. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి నేను తెల్ల శనగల కర్రీ, నేను చెప్పా కదా డిన్నర్ కూడా మధ్యాహ్నమే ప్రిపేర్ చేసేసుకున్నానని. యూజువల్లీ నేనైతే చపాతీ వద్దు, జస్ట్ శనగల కర్రీ అండ్ దెన్ కీరాతో తిందాం అనుకున్నాను నేను. మీకు తెలిసిందే కదా మన అమ్మలు ఎట్లా ఉంటారు, ఉట్టి కర్రీ ఏం సరిపోతుంది, ఒక్క చపాతీ అన్నా చేసేస్తా, చిన్న చపాతీ అన్నా చేసేస్తానంది. సరే ఇంకా కాదనిలేక నేను చపాతీ తీసుకున్నాను. సో చపాతీ ఉంది కదా అని ఇంకా కీరా కట్ చేసుకోలేదన్నమాట. సో ఇవి శనగలు అంటే తెల్ల శనగలు అంటే కొన్ని చోట్ల మేమైతే ఇంట్లో తెల్ల శనగలు అంటాము, ఆర్ ముంబై శనగలు, బాంబే శనగలు అంటారు. ఇంకా ఇంగ్లీష్లో వచ్చేసి వీటిని చిక్ పీ అంటారనమాట. సో పెద్దగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. సో మంచి ప్రోటీన్ అనమాట. ఎప్పుడైనా డిన్నర్లో మనము మంచిగా ప్రోటీన్ తీసుకోవాలి, బికాజ్ మనకి డైలీ మనకి ప్రోటీన్ ఇంటేక్ అనేది కూడా అవసరం. సో ఇవైతే మంచి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలు వీటిని ఇట్లా చక్కగా నానబెట్టేసి ముందు రోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఈజీగా ఒక 5 విజిల్స్ అన్నా పడుతుంది ఇది మంచిగా మనకి ఉడకడానికి. ఒక 5 విజిల్స్ ఇచ్చిన తర్వాత జస్ట్ అట్లా బాండీలో లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, జీరా వేసుకొని, కొంచెం ఆనియన్ వేసేసుకొని, అప్పుడు ఈ ఉడకపెట్టిన శనగలు, ఉడకపెట్టిన నీళ్ళు ఎప్పుడూ పారిపోయొద్దు, వాటిల్లో చాలా మినరల్స్ ఉంటాయి అన్నమాట. అది ఆ వాటర్తో సహా ఈ శనగలు వేసేసుకొని కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ దెన్ పసుపు, ఉప్పు, దెన్ కారం వేసేసుకొని
చక్కగా దించేసి వాటిపైన అట్లా టొమాటో పీసెస్, అట్లాగే ఆనియన్ ముక్కలు, దెన్ నిమ్మకాయ, కొత్తిమీర వేసుకొని తింటే చాట్ లాగా చాలా బాగుంటుంది. అదొక బౌల్ తింటే చాలు, మనకి చాలా ఫిల్లింగ్ ఉంటుంది. దెన్ పక్కన మనం కీరా కూడా తినొచ్చు అనమాట. అది నా ప్లాన్ యాక్చువల్లీ ఇవాళ. సో మా మమ్మీ కొంచెం లాస్ట్ మినిట్లో చేంజ్ చేసి, ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయ్యింది. యూజువల్లీ ఇట్లా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేద్దాము అనే ఐడియా ఉంటే కనుక మీ డిన్నర్ యాక్చువల్లీ సన్సెట్కి ముందే తినేయాలి. ఐ మీన్ 6, అసలు 6 కల్లా తినేసేయాలి. మరీ 6కే తింటే ఎట్లాగా, మేము పడుకునేది 10కి, ఆకలేస్తుంది అంటే మ్యాక్సిమం 7కి, ఇంకా సూర్యాస్తమం అయిపోయిన తర్వాత తినకుండా చూసుకోవాలి. మరి మీరేంటి 9:30కి తింటున్నారు అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో నేను చేసేది నైట్ షిఫ్ట్ అనమాట. సో నేను నైట్ షిఫ్ట్ అంటే నా షిఫ్ట్ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు నా షిఫ్ట్ ఉంటుంది. ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అయ్యి నా ఓవర్ నైట్ ఓట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకుని పడుకునేసరికి నాకు ఈజీగా 4 అయిపోతుంది మార్నింగ్. సో నేను ఈవినింగ్ 6కే తింటే మార్నింగ్ 4కి వరకు నేను ఉండాలి, మెలకుగా ఉండాలి, నిద్ర కూడా పోవడానికి ఉండదు. అండ్ నేను 4కి పడుకుంటే ఈజీగా నేను 11కి లేస్తాను, ఆర్ 10 to 11 మధ్యలో లేస్తాను. సో అంతసేపు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే కష్టం. మ్యాక్సిమం ఒక 16 hours చేయగలుగుతాను నేనైతే. ఇంకా అంతకంటే ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు, బట్ నా లిమిట్ వచ్చేసి నేను 16 hours చేయగలుగుతాను. సో ఆ 16 hours నేను క్యాలిక్యులేటెడ్గా పెట్టుకున్నాను. ఒక 9:30కి నేను డిన్నర్ తింటే నేను నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసే టైంకి 2 అవుతుంది. సో అప్పటికి నాకు 16 hours, ఇంకొంచెం 1 గంట ఎక్స్ట్రా అవుతుందేమో. సో అట్లా 16 hours సరిపోతుంది అని. సో మీరు రెగ్యులర్గా లైక్ డే షిఫ్ట్ వాళ్ళైతే ఆర్ నైట్ టైం 10 కల్లా పడుకుంటే, మామూలు రెగ్యులర్ రొటీన్ ఫాలో అయ్యే వాళ్ళు 6 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేస్తే, సో 6 to 6 మార్నింగ్ 6 వరకు 12 hours అవుతుంది. ఇంకా మీరు బ్రేక్ఫాస్ట్ ఒక 10కి చేస్తే దెన్ యూ విల్ కంప్లీట్ 16 hours ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. చాలా రిజల్ట్స్ చాలా క్విక్గా మీకు తెలుస్తుంది, ఒక 1 weekలోనే మీకు తెలుస్తుంది. ఈ 21 daysలో డెఫినెట్లీ మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం, కొత్త రెసిపీస్ చూద్దాం, ఇవన్నీ చేద్దాం. ఐ హోప్ యు ఆర్ గోయింగ్ టు లైక్ దిస్ ఈ వీడియో. మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మీ దగ్గర ఏమన్నా ఇన్పుట్స్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో, కమెంట్స్లో పెట్టండి. బికాజ్ నేను కూడా కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు, మేబీ నేను కూడా నేర్చుకుంటాను మీ దగ్గర నుంచి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ షవర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అవసరం. దెన్ మరొక వ్లాగ్తో, ఐ మీన్ Day 2 వ్లాగ్తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.